టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ట్రెండ్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు టాప్లో నిలుస్తూ వచ్చారు. ఓపెనింగ్ రికార్డ్స్, ఫుల్ రన్ రికార్డ్స్ ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి. కానీ రీసెంట్గానే ప్రభాస్ సలార్ చిత్రంతో ఈ ట్రెండ్లోకి అడుగుపెట్టాడు. ఎలాంటి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పకపోయినప్పటికీ ఫుల్ రన్లో 4,35,00,000 రూపాయల గ్రాస్ని రాబట్టి బలమైన వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఎన్టీఆర్ సింహాద్రితో, రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంతో తమ సత్తా చాటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఆయన హీరోగా నటించిన పాత చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ని బుక్ మై షో యాప్లో మొదలుపెట్టింది. దీనికి ఫ్యాన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బుకింగ్స్ ప్రారంభించిన 2 నిమిషాల్లోనే సంధ్య 35mm థియేటర్ హౌస్ఫుల్ అయింది. అంతేకాకుండా ఈ చిత్రానికి గంటకు 3,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్లో మొత్తం 10 షోస్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే 10 షోస్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. ఈ రేంజ్ ట్రెండ్ ఉంటే ఖచ్చితంగా టాలీవుడ్ రీ రిలీజ్ చిత్రాల్లో ఆల్ టైమ్ టాప్ 5లో ఒకటిగా నిలిచే అవకాశాలు ఆర్య 2కి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే పాటలు అద్భుతంగా ఉండే రీ రిలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కుంభస్థలాలు బద్దలు కొడుతున్నాయి. ఆరెంజ్ చిత్రానికి ఇది మనం చూసాం. ఇక ఆర్య 2 చిత్రంలోని పాటలు ఆ రోజుల్లో ఏ రేంజ్ సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ప్రతి హీరో అభిమాని థియేటర్స్లో చొక్కాలు చింపుకొని డ్యాన్స్ వేసే రేంజ్ పాటలవి. అందుకే ఈ సినిమా ఖచ్చితంగా టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో ఆల్ టైమ్ టాప్ 1 స్థానంలో నిలిచింది. ఆర్య 2కి ఇదే రేంజ్ ఊపు కొనసాగితే 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 లక్షల రూపాయల గ్రాస్ని రాబట్టింది.